బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ విపి తెలుగు టెక్. సో ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి కదా. ఇందులో చాలామందికి ఏంటంటే పేమెంట్ ఫెయిల్యూర్స్ అనేటివి చాలా రేర్గా కాకుండా సో ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. సో యాక్చువల్గా అయితే పేమెంట్ ఫెయిల్యూర్స్ అనేటివి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారికి వచ్చేసరికి సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మనకు చాలా వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇంతకుముందు వచ్చేసరికి ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ అనేది జేఎన్టీయూ అనంతపురం కాకుండా జేఎన్టీయూ కాకినాడ అయితే మెయింటైన్ చేస్తూ ఉండేది. మళ్ళీ అగైన్ మనకి ఏంటంటే అనంతపురం అయితే సో టేక్ ఓవర్ అయితే తీసుకునింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో ఇన్ కేస్ మీకు గనక పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అయితే మాత్రం హెల్ప్ డెస్క్ అనే నెంబర్కి సో ఏదైతే వెబ్సైట్లో కనపడుతుందో దానికైతే మీరైతే కాల్ చేయకండి అని చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీరు కనుక పేమెంట్ ఫెయిల్ అయినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అయినట్లయితే మీ యొక్క బ్యాంక్ నుంచి సో మేమైతే వితిన్ 2 వీక్స్లో రీఫండ్ అయితే చేస్తాము. మీరు దయచేసి ఇంకొక పేమెంట్ అనేది చేయండి. సో ఇన్ కేస్ మీకు కనుక పేమెంట్ అనేది ఫెయిల్ అయితే అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. రీఫండ్స్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి తప్ప బట్ ఏంటంటే కొంచెము లేట్ అయితే చేస్తారు కానీ సో మీకైతే రీఫండ్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే సో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు గనక పేమెంట్ ఫెయిల్ అయితే వెంటనే ఇంకొక పేమెంట్ అనేది చేసేయండి. అండ్ మీరు ఏదైతే పేమెంట్ ఫెయిల్ అయిందో సో అవన్నీ కూడా ప్రూఫ్స్ అనేటివి మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టుకోవాల్సిందిగా నేనైతే నా తరపున ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. దానికి తగినట్టు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.